ఫైట్ అని అంటే చాలామంది కొంచెం సేఫ్ గేమ్ ఆడతారు. ఏదైనా రీమేక్ ఆర్ ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా అండ్ మాస్ కమర్షియల్ ఫైట్స్ కూడా ఆడియన్స్కి చాలా రీచ్ అవుతాయి. కానీ కానీ ఫస్ట్ హీరో అంటే మీ డెబ్యూ ఫిలిం ఈ రేంజ్లో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే ఫైట్స్ ఇవన్నీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? 100% రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ స్టోరీ అయితే కాదు, అంటే కమర్షియల్ 10 ప్లేట్ సినిమా కాదు, డిఫరెంట్గా ఉంటుంది సినిమా. అంటే ఈ స్టోరీ నేను చెప్తున్నాను కదా, ఈ స్టోరీ నేను ఎందుకు పిక్ చేసుకున్నా అంటే, నేను బేసికల్గా నా చిన్నప్పటి నుంచి నేను 3rd 4th స్టాండర్డ్స్ నుంచే నేను స్టోరీలు చెప్తూ ఉండేవాడిని స్కూల్లోనే, అక్కడ అక్కడ అందరూ అంటూ ఉండేవారు, ఎవరు నువ్వు భలే చెప్తున్నారా, డైరెక్టర్ అవరా, హీరో అవరా అని చెప్తూ ఉండేవారు. ఇది రెగ్యులర్ స్క్రీన్ ప్లే కాదండి. అంటే ఎవడన్నా సరే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, సినిమా ఎంగేజింగ్ ఉందా లేదని చూస్తారు. పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదు. ఫస్ట్ షో బెనిఫిట్ పడిన తర్వాత డిసైడ్ అవుతూ ఉంటుంది. మీరు పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతాయి, చిన్న సినిమాలు 100 కోట్లు పడితే 100 కోట్లు పెట్టి 1 కోటి రూపాయలు కూడా రాదు. అది మీకు క్లియర్గా తెలుసు. స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ అంతే తప్పితే నేను చేశాను ఎవరు చేశారు అన్నది అది సెకండరీ అవుతుంది సినిమాకి. సతీష్ గారు మేడం చెప్పండి. ఇక్కడ ఓకే. కొన్నిసార్లు మూవీ టైటిల్ అన్నది స్టోరీని జస్టిఫై చేస్తూ ఉంటుంది, లేదా హీరో క్యారెక్టర్ని జస్టిఫై చేస్తూ ఉంటుంది. సో ఇందులో మీరు తీసుకునే ఈ టైటిల్ అన్నది స్టోరీని జస్టిఫై చేస్తుందా, మీ క్యారెక్టర్ని జస్టిఫై చేస్తుందా? స్టోరీని. ఎందుకంటే గజని సినిమా మొత్తం మోస్తూ ఉంటాడు. సో ఆబ్వియస్లీ గజ అంటే ఏనుగు, సో వెరీ స్ట్రాంగ్. మీరు తెలిసి పిలిచారో లేకపోతే తెలియక పిలిచారో తెలియదు, కానీ భైరవ మూవీలోని మనోజ్ గారి క్యారెక్టర్ పేరు కూడా గజపతి. అందులో అందరూ ఆయన్ని గజ అని పిలుస్తూ ఉంటారు. డూ యూ నో దాట్? నిజంగా తెలియదు, బట్ ఇట్స్ ఎ బ్యూటీ, గుడ్ థింగ్. ఓకే. ఫర్నాజ్ శెట్టి మీ పేరు చాలా కష్టంగా ఉందండి పలకడానికి. యా. హిందీ ఒక మినిమం హీరో దగ్గరికి వెళ్ళాలంటే సో ఇదంతా టైం ప్రాసెస్ పడుతుందని చెప్పి ఇంకా నేనే అటెంప్ట్ చేశాను. సో బిఫోర్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదండి మీకు? అంటే అనుకోకుండా దిగాల్సి వచ్చింది? లేదు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ 100% ఉంది. బట్ ఇది కొంచెం స్కేల్ పెద్దది కదా, సో పెద్దోళ్ళు అయితే బాగుంటుంది బిజినెస్ యాంగిల్లో అది ఇది అని చెప్పి మనకు అందరూ సజెషన్స్ ఇస్తారు కదా. సో దాని గురించి నేను పెద్దోళ్ళని అప్రోచ్ అవ్వడానికి వెళ్ళా. బట్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు అలాంటిది ఏం అనిపించదు, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అనిపిస్తుంది. అది మీరు చూసిందని చెప్పాలి. నేను ఇప్పుడు ఆల్ ద బెస్ట్ అండి. బిగ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ మణి శర్మ గారు ఉన్నారు. యా, సారీ ఇందాక నేను ఈ హడావుల్లో మణి గారి గురించి చెప్పడం మర్చిపోయా. రియలీ సారీ సార్. ఇలాంటి సినిమాకి మణి గారు దొరకడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నాకు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమాకి ఒక 10 times ఎక్కువ హై ఇస్తుంది. సో హీస్ ఫెంటాస్టిక్ జాబ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మైత్రి గారు. సో హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్